ఈరోజు మనతో ఉన్నది తెలుగు టైటాన్స్ వైస్ కెప్టెన్ విజయ్ మాలిక్. ఇప్పటి వరకు మీరు మీ టీం యొక్క ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. టీం చాలా బాగా ఆడుతుంది. టీం అంతా ఎంతో అభివృద్ధి చెందింది మరియు చాలా మంచిగా మ్యాచ్లు ఆడుతుంది. చాలా గర్వంగా ఉంది. విజయ్ గారు, కొంచెం మీ జీవితంలో వెనక్కి వెళ్తే మీ లైఫ్లోకి కబడ్డీ ఎప్పుడు ఎలా వచ్చింది? మా గ్రామంలో నేను ఆడటం ప్రారంభించిన 1-2 సంవత్సరాల ముందు కబడ్డీ వచ్చింది. మట్టి కోర్టులో ఆడేవాళ్ళం. చిన్న వయసులో ఉన్నప్పుడు అందరికీ ఆడుకోవాలనిపిస్తుంది. అలాగే నాకు కబడ్డీ ఆడాలనిపించింది. కానీ కబడ్డీ ఎంత పెద్ద స్థాయికి వెళ్తుందని అనుకోలేదు. నేను కేవలం నా ఆనందం కోసమే ఆడేవాళ్ళను. గత 14-15 సంవత్సరాలుగా కబడ్డీ ఆడుతున్నాను. మీరు ఇందాక చెప్పారు గత 15 ఏళ్ళుగా కబడ్డీ ఆడుతున్నానని. అయితే మీ చిన్నతనంలో మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది? విద్య అంటే ఒక క్రీడాకారుడికి విద్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా మా హర్యానాలో. నేను ఒక రైతు కుటుంబానికి చెందిన వాడిని. రోజు పాఠశాలకు వెళ్ళటం, పొలాలలో పనిచేయటం, మరి ఇంటి పనులు చేయటం అలానే ఉండేది. నా జీవితం ఒక రైతు జీవితంలానే ఉండేది. ఇప్పటి వరకు మీ కబడ్డీ కెరీర్లో మీకు అతి పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఎక్కువగా నా నుంచే ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే అన్నీ సొంతంగానే చేసుకోవాల్సి వచ్చింది. ఇది ప్రతి రంగంలోనే అలానే ఉంటుంది అనుకోండి. మీకు ఏదైనా మంచి జరగాలంటే మీరే దానికోసం కృషి చేయాలి. మీరు మీ నుండి పొందిన ఇన్స్పిరేషన్ కంటే గొప్ప ఇన్స్పిరేషన్ ఇంకేమీ లేదు. విజయ్ గారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు ఒక అద్భుతమైన ఆల్రౌండర్. కానీ మీరు ఎక్కువగా రైడ్ చేయడం ఇష్టపడతారా లేదా డిఫెండింగా? నిజానికి రెండింటినీ సమానంగా ఆస్వాదిస్తాను. 2 అంశాల్లోనూ నా బెస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ కొన్ని మ్యాచ్ల్లో డిఫెన్స్ మరియు అఫెన్స్ రెండింటినీ ఆడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నా జట్టు నా నుండి ఏది అవసరమో అదే ఇష్టపడతాను మరియు దానిని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కబడ్డీ ఆడాలని చాలామంది పిల్లలు అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? కబడ్డీలో చేరాలనుకునే పిల్లలందరికీ చాలా గొప్ప నిర్ణయంగా చెప్తాను. కెరీర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. బాగా ఆడండి, బాగా కష్టపడండి. చాలామంది ఆట చూడటం ద్వారా నేర్చుకుంటారు. మీరు కూడా అదే విధంగా చేయవచ్చు. ప్రతి యువకుడు కబడ్డీ ఆడాలని కోరుకుంటున్నాను. మీరు ఇంతకు ముందు కూడా కోచ్ హుడ్డా గారి కింద ఆడారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఆయనలో డిఫరెన్స్ ఏమైనా గమనించారా? అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. కోచ్ అంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అతని వ్యూహాలు మరియు పద్ధతులు ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా లేదా అందరికీ అవకాశం ఇచ్చిన కోచ్ తనదైన శైలిలో చేస్తారు. నేటికి అలాగే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారంటారు. సూపర్. అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు ఈ టీంలో జాయిన్ అవ్వడానికి కోచ్ హుడ్డా గారే పెద్దన్న పాత్ర పోషించారని. ఆయనకి మీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? రిలేషన్ అలాగే ఉంది. నేను అంతకుముందు ఢిల్లీలో హుడా సార్తో 3 సీజన్లు ఆడాను. నేను అతని నుంచి చాలా నేర్చుకున్నాను. నేను నమ్మేది ఏంటంటే కోచ్ సార్కు నన్ను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. కేవలం ఆడించేలే కాకుండా నన్ను ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో తెలుసు. నా ఫిట్నెస్ గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కానీ కోచ్ సార్కి నన్ను ఫిట్గా మరియు నా పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలో బాగా తెలుసు. అందుకే ఆయన నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంచారు. కోచ్ హుడ్డా గారి గురించి మరో ప్రశ్న. ఆయన ఇచ్చే సూచనలు మీపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? మీరు స్వయంగా చూసి తెలుసుకోగలరు అది నా ఆటపై ఎంత ప్రభావం చూపిందో. నేను కోచ్ సార్తో కలిపి ఛాంపియన్ అయ్యాను. నన్ను ఛాంపియన్గా చేసింది కోచ్ సార్. కాబట్టి మీరు చూస్తే నా జీవితంలో కోచ్ సార్ వలన చాలా మార్పులు వచ్చాయి. నా లైఫ్లో ఆయనదే చాలా పెద్ద పాత్ర. కోచ్ మిమ్మల్ని వైస్ కెప్టెన్గా చేసినప్పుడు ఆయన మీకు ఇచ్చిన టాప్ 3 ప్రయారిటీస్ ఏంటి? నిజానికి నన్ను నేను ఒక వైస్ కెప్టెన్గా భావించాను. ఒక ఆటగాడిగా మాత్రమే చూస్తాను. మ్యాచ్కి ముందు కోచ్ నాతో ఏమి చెప్తారో ఆలోచిస్తాను. ఎలా ఆడాలి, పవన్ షరావత్తో ఎలా పనిచేయాలి, మిగతా రైడర్గా ఎప్పుడు అవకాశం ఇవ్వాలి, ఎలా డిఫెండ్ చేయాలి, ఇవి మా కోచ్ యొక్క 3 ప్రాధాన్యతలు.
ఆయన గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువ అనిపిస్తుంది. నేను కోచ్ గురించి ఎక్కువగా చెప్పలేను. అతని గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. बोलने के लिए शब्द नहीं कोच साहब के लिए मेरे पास। హుడ్డా గారు కానీ మీరు కానీ టీంలో యువ ఆటగాళ్లను ఎలా మోటివేట్ చేస్తారు? सर देखो यंग प्लेयर हैं, యువ ఆటగాళ్లను మాకంటే ముందుగా కోచ్ మోటివేట్ చేస్తారు. మీరు ఢిల్లీలో చూసే ఉంటారు. ప్రతి సంవత్సరం కోచ్ ఇద్దరు యువ ఆటగాళ్లను తీసుకొని ఒక స్థాయికి తీసుకెళ్ళి వారి పేరు వెలుగులో తీసుకురావడానికి సహాయం చేస్తారు. మేము కూడా ఆ స్థాయిలో ప్రయత్నిస్తాము. ఎప్పుడు అవకాశం వచ్చినా బాగా మోటివేట్ చేస్తాము. मिलता है हम भी मोटिवेट करते हैं। ఈ సీజన్ తెలుగు టైటన్స్ ఆడిన మ్యాచ్ల్లో మీకు బాగా ఇష్టమైన మ్యాచ్ ఏది? सर मेरे तो सारे నేను ఆడిన మ్యాచ్లన్నీ నాకు ఇష్టమైనవి, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఇటీవల పునేరుతో ఆడిన మ్యాచ్ అని నేను చెప్తాను. నేను బాగా ఆడాను కాబట్టి ఇష్టమని చెప్పట్లేదు. ఆ రోజు నా టీం కూడా బాగా ఆడింది. మేము గెలిచినా ఓడినా అన్ని మ్యాచ్లు బాగానే ఆడాం. మేము గెలవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. కానీ పూణేతో జరిగిన మ్యాచ్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో ప్రత్యేకంగా నిలిచింది. మేము అంతమంది ప్రేక్షకులు కెరీర్ మొదటిసారి చూసాము. అది మన టైటాన్స్ ఆర్మీ వల్లే సాధ్యం. అందుకే అది మాకు స్పెషల్. मुझे वो मैच सबसे बेस्ट लगा। మీకు మన కెప్టెన్ పవన్ షరావత్ గారి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? सर अच्छा చాలా బాగుంటుంది. మా ఇద్దరి మధ్య ఒక అన్నా తమ్ముడి సంబంధం లాగా ఉంటుంది. अच्छा रहता है सर। మీరు ఈ మధ్య ఎక్కువ మ్యాచ్ల్లో లాస్ట్ రైడ్ చేస్తున్నారు. ఆ టైంలో మీరేం ఆలోచిస్తారు? उस टाइम तो यही ఆ సమయంలో నా మైండ్లో ఒకటే ఆలోచన ఉంటుంది, ఉన్న పరిస్థితి నుండి ఎలా బయటపడాలని. అదే సమయంలో పవను నేను ఇద్దరం మాట్లాడుకుంటాము. పవన్ కూడా నేను ఎప్పుడు ఏం చేయాలో ఏమి చేయొద్దో అని చెప్తాడు. కాబట్టి ఆ టైంలో ఏ మార్గం ఎంచుకుంటే మంచి ఫలితం వస్తుందో ఆలోచిస్తాను. दिशा हम चाहते हैं उस दिशा में लेके जाएं। మీరు ఇంతకుముందు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ గురించి చెప్పారు. వాళ్ళకి అంటే మన టైటన్స్ ఆర్మీకి మీరేం చెప్తారు? टाइटन्स आर्मी టైటాన్స్ ఆర్మీ మీరు చాలా క్రేజీ, చాలా చాలా క్రేజీ. నేను మొదటిసారి చూస్తున్నా ఇంతమంది జనం, ఇంత ప్రేమ మా టీం పైన. నిజం చెప్పాలంటే మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఈసారి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చెయ్యము. भाई आपको नाराज नहीं होने देंगे, खुश खुश करेंगे।